అబౌట్ యుఎన్ఓ, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి ఏ విధంగా ఏర్పడింది, ఏర్పడాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది అనేది దీంట్లో తెలుసుకున్నాం. ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత ఆర్థికంగా, అలాగే సాంస్కృతికంగా, అలాగే ప్రపంచ దేశాలన్నీ చిన్న భిన్నమయ్యాయి. అలాగే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కూడా సేమ్ అదే రిపీట్ అయ్యింది. దీన్ని అరికట్టడానికి అప్పుడు అమెరికా అధ్యక్షుడు ఎఫ్టి రోజ్వెల్ట్ కీలక పాత్ర వహించి 1945 అక్టోబర్ 24న యుఎన్ఓని స్థాపించడం జరిగింది. యుఎన్ఓ అనేది ఐక్యరాజ్య సమితి. ఇది ప్రపంచ దేశాల యొక్క శాంతిని కోరుకుంటుంది, అలాగే అభివృద్ధిని కోరుకుంటుంది. విద్య, ఆరోగ్యం, హ్యూమన్ రైట్స్, ఇవన్నీ వివిధ వింగ్స్ అనేది దీనికి ఉన్నాయి. అది అసలు యుఎన్ఓకి సంబంధించింది 1945 అక్టోబర్ 24న ఏర్పాటు చేయడం వల్ల ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 24న యుఎన్ఓ డే నిర్వహించడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 24 యుఎన్ఓ డే. అలాగే ప్రారంభించినప్పుడు 51 కంట్రీస్ అనేది అందులో చేరడం జరిగింది. నేటికి 193 దేశాలు అనేది యుఎన్ఓలో ఉండడం జరిగింది. అలాగే 2011 జూలై 9న 193వ దేశాలుగా దక్షిణ సూడాన్ అనేది దీంట్లో చేరడం జరిగింది. నేటికి 193 దేశాలు యుఎన్ఓలో చేర్చడం జరిగింది. అలాగే యుఎన్ఓ యొక్క అధికార భాషలు 6 ఉన్నాయి. 1 అరాబిక్, 2 చైనీస్, 3 ఇంగ్లీష్, 4 ఫ్రాన్స్, 5 రష్యా, 6 స్పానిష్. అయితే 1973లో ఆసియా ఖండం నుంచి 2 భాషలు కొత్తగా చేర్చడం జరిగింది. అయితే 1 అరాబిక్ మరియు చైనీస్. ఈ 2 భాషలు కొత్తగా 1973లో ఆసియా ఖండం నుంచి చేర్చడం జరిగింది. నేటికి 6 భాషలను యుఎన్ఓ అధికార భాషలుగా గుర్తించింది. ఇది అయితే యుఎన్ఓకు సంబంధించి ఒక కొత్త 6 వింగ్స్ అనేది దీంట్లో ఉన్నాయి. 6 వింగ్స్ లో 1 వింగ్స్ అనేది ఎలిమినేట్ చేయడం జరిగింది. అదే నియంత్రణ మండలి. ఈ మండలిని ఎలిమినేట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి 5 వింగ్స్ మాత్రమే ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వింగ్ సరికి జనరల్ అసెంబ్లీని దేనికి ఉపయోగిస్తారంటే శాంతి, భద్రత మరియు అభివృద్ధి, నెక్స్ట్ బడ్జెట్, ఇవన్నీ కూడా దీంట్లో జనరల్ అసెంబ్లీ ఉంటుంది. అదే భద్రతా మండలి సెకండ్ వింగ్ అనేది భద్రతా మండలి కోసం వివిధ దేశాల యొక్క భద్రతా మండలి వివిధ దేశం యొక్క భద్రతను బాధ్యతగా వహించి దీంట్లో భద్రతా మండలి అనేది ఉంటుంది. పూర్తిగా ఇవన్నీ వింగ్స్ గురించి పూర్తిగా ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆర్థిక సామాజిక మండలి అంటే అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది, విద్య, ఆరోగ్యం, అలాగే చిన్నపిల్లలు, అలాగే వాళ్ళ యొక్క రైట్స్, అలాగే హ్యూమన్ రైట్స్, ఇవన్నీ కూడా ఆర్థిక సామాజిక అభివృద్ధి మండలి. ఇది థర్డ్ వింగ్. ఫోర్త్ వింగ్ వచ్చేసరికి ప్రధాన కార్యదర్శి అంటే సెక్రటరీ ఆఫీస్. ఇది రోజువారీ డైలీ యాక్టివిటీస్ గురించి దీంట్లో తెలియజేయడం జరుగుతుంది. ఇది ప్రధాన వింగ్, ఫోర్త్ వింగ్. ఫిఫ్త్ వింగ్ వచ్చేసరికి అంతర్జాతీయ న్యాయస్థానం ఎందుకంటే ఒక 2 దేశాల మధ్య ఏదైనా వివాదాలు ఏర్పడినప్పుడు అంతర్జాతీయ న్యాయస్థానం అనేది ఆ 2 దేశాల మధ్య న్యాయాన్ని అందించడానికి దీన్ని ఏర్పాటు చేశారు. అందుకే యుఎన్ఓలో ప్రస్తుతం 6 వింగ్స్ ఉండి ప్రస్తుతం 5 ఉన్నాయి. 1 నియంత్రణ మండలి. ఏదైనా ఒక దేశంతో ఇంకొక దేశంతో ఆధిపత్యం వహించి స్వతంత్రం లేకపోయినప్పుడు ఆ స్వతంత్రాన్ని పొందడానికి నియంత్రణ మండలి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో కలిపి 6 వింగ్స్ ఉన్నాయి. ఈ వింగ్స్ ని ఇటీవల దీన్ని ఎలిమినేట్ చేయడం జరిగింది. ప్రస్తుతం యుఎన్ఓలో 5 వింగ్స్ ఉండడం జరిగింది. ఉన్నాయి. ప్రతి వింగ్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ జనరల్ అసెంబ్లీ. ఇది హెడ్ క్వార్టర్ న్యూయార్క్ లో ఉంది. జనరల్ అసెంబ్లీ ఇది 193 దేశాల సభ్యత్వాన్ని కలిగి ఉంది. 193 దేశాలు చెప్పాను. లాస్ట్ దేశం వచ్చేసరికి 2011 జూలై 9న 193వ దేశంగా దక్షిణ సూడాన్ ఏర్పాటు చేయడం జరిగింది. చేర్చడం జరిగింది. మన దేశం నుంచి 1953లో పండిట్ విజయలక్ష్మి 1963లో పండిట్ విజయలక్ష్మి ఫస్ట్ టైం హిందీ భాషలో కచేరీ నిర్వహించింది జనరల్ అసెంబ్లీలో. ఫస్ట్ భారతరత్న అవార్డు 1966లో సంగీతంలో పొందడం జరిగింది. అలాగే హిందీ భాషలో పూర్తిగా ప్రసంగించిన వారు ఏబి వాజ్పేయి 1999. అలాగే సెకండ్ వ్యక్తి బీజేపీ నుంచి నరేంద్ర మోడీ. హిందీ భాషలో జనరల్ అసెంబ్లీలో పూర్తిగా ప్రసంగాన్ని అందించిన వ్యక్తి ఈయన నరేంద్ర మోడీ. ఇది అసెంబ్లీ
జనరల్ అసెంబ్లీ గురించి పూర్తి వివరాలు జరిగింది. తర్వాత భద్రతా మండలి గురించి తెలియజేయడం జరుగుతుంది. వన్ బై వన్ వింగ్స్ అనేది తెలియజేయడం జరుగుతుంది. సెకండ్, భద్రతా మండలి. పంతొమ్మిది వందల 53లో పండిట్ విజయలక్ష్మి ఫస్ట్ టైం జనరల్ అసెంబ్లీలో కచేరీ నిర్వహించింది. దానికి గాను ఫస్ట్ సంగీతంలో భారతరత్న అవార్డుని గెలుచుకుంది. అలాగే సెకండ్, ఏఆర్ రెహమాన్ 2016లో సంగీతంలో సెకండ్ టైం భారతరత్న అవార్డు గెలుచుకోవడం జరిగింది. ఇది జనరల్ అసెంబ్లీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే భద్రతా మండలిలో హెడ్ క్వార్టర్ న్యూయార్క్ లో ఉంది. శాశ్వత సభ్య దేశాలు 5 ఉంటాయి. అవి కీలకమైన దేశాలు. అవి అమెరికా, చైనా, బ్రిటన్ మరియు ఫ్రాన్స్ అండ్ రష్యా. ఈ 5 దేశాలు శాశ్వత దేశాలు. 5 శాశ్వత దేశాలు. తాత్కాలికంగా 10 దేశాలు ఉంటాయి. 10 దేశాలకి 2 years మాత్రమే టైం పీరియడ్ ఇస్తారు. అలాగే భారతదేశం నేటి వరకు 7 times మాత్రమే తాత్కాలికంగా సభ్యత్వం పొందడం జరిగింది. ఇది యుఎన్ఓ ఏర్పడి 60 years జరగడం వల్ల G4 దేశాలు అంటారు దాన్ని. 1 బ్రెజిల్, భారత్, జర్మనీ, జపాన్. ఈ 4 దేశాలు శాశ్వత సభ్య దేశాలుగా ఎదగడానికి పోటీ పడుతున్నాయి. ఈ 4 దేశాలు ప్రయత్నిస్తున్నాయి. మూడవది వచ్చేసరికి థర్డ్ వింగ్ వచ్చేసరికి ఆర్థిక సామాజిక మండలి హెడ్ క్వార్టర్ న్యూయార్క్ లో ఉంది. 54 దేశాలు దీంట్లో ఉన్నాయి. ఆఫ్రికా మరియు ఆసియా ఖండంలో ఉన్న వెనకబడిన దేశాల అభివృద్ధి, విద్య కోసం మరియు ఆరోగ్యం కోసం, అలాగే ఉమెన్ రైట్ కోసం కృషి చేస్తుంది. ఇది ఆర్థిక సామాజిక మండలి. అలాగే ఫోర్త్ వింగ్ వచ్చేసరికి కార్యదర్శి అంటే జనరల్ సెక్రటేరియట్ మీన్స్ స్వతంత్రం పొందిన చిన్న దేశాల యొక్క భద్రత కోసం, రక్షణ కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ న్యూయార్క్ లో ఉంది. అలాగే డైలీ యాక్టివిటీస్ అనేది ఈ సెక్రటేరియట్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే ఫిఫ్త్ వింగ్ వచ్చే అంతర్జాతీయ న్యాయస్థానం అంటే 2 దేశాల మధ్య వివాదాలు ఏర్పడినప్పుడు పరిష్కరించుకోవడం కోసం అంతర్జాతీయ న్యాయ వ్యవస్థ హెడ్ క్వార్టర్ నెదర్లాండ్స్ లో డిహేగ్ లో ఉందన్నమాట. ఇది 5 వింగ్స్ గురించి పూర్తి సమాచారం. 6 వింగ్స్ నియంత్రణ మండలి వచ్చి దీన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈ 6 వింగ్స్ యుఎన్ఓ యొక్క సభ్య దేశాలు, యుఎన్ఓ యొక్క అనుబంధ వింగ్స్ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇది పూర్తి యుఎన్ఓ గురించి సంబంధించిన యుఎన్ఓ జనరల్ సెక్రటరీ ఆంటోనీ గుటెరస్ యుఎన్ఓ సెక్రటరీ జనరల్ గా ప్రస్తుతం పనిచేయడం జరుగుతుంది. ఇది యుఎన్ఓ యొక్క పూర్తి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అలాగే యుఎన్ఓ యొక్క అనుబంధ సంస్థలు ఏమైనా ఉన్నాయంటే WTO, FAO, వరల్డ్ బ్యాంక్, IMF ఇవన్నీ కూడా, యునెస్కో ఇవన్నీ కూడా ఒకటి వివరించడం జరుగుతుంది. ఇది పూర్తి యొక్క యుఎన్ఓకి చెందిన సమాచారం. థ్యాంక్ యూ. 1 and all.